హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది మనమైతే వ్లాగ్ పెట్టి. చాలా చాలా బిజీ స్కెడ్యూల్స్ వలన నేనైతే వ్లాగ్స్ చేయడం కొంచెం పాజ్ చేశాను. సో, ఇదైతే మేము వెళ్ళి 1 మంత్, 2 మంత్స్ పైనే అవుతుంది ఈ ట్రిప్‌కి. ఇదొచ్చేసి విజయనగరం, వైజాగ్ ట్రిప్ అనొచ్చు. 2 డే ట్రిప్ ఇది. ఏపీలోనే చాలా ఉన్నాయి ప్లేసెస్ మనం విజిట్ చేయడానికి. బట్ ఇక్కడే కదా అనైతే మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాము. ఈ ట్రిప్‌లో అయితే మేము వైజాగ్ ఇంకా విజయనగరం అయితే 2 డేస్‌లో కంప్లీట్ చేసాము. ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము, ఇంకా మేము ఏమేం మిస్టేక్స్ చేసాము అనేదైతే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గో! ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే మేము కాకినాడలో స్టార్ట్ అయిపోయాము. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేసి అన్నీ చేసి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 అయితే అయింది. మేము సిటీ లోపల నుంచి వెళ్ళలేదు. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ ఆల్రెడీ ఒక వైజాగ్ ట్రిప్ వీడియో అయితే పెట్టాను. అందులో సిటీలో ఉన్న కొన్ని ప్లేసెస్‌ని అయితే కవర్ చేశాము. ఇప్పుడు సిటీ ఔట్‌స్కట్స్ ఇంకా విజయనగరం అనమాట. సో, నార్త్ వైజాగ్‌లో ఫస్ట్ అయితే మేము ఎండాడ ఏరియాలో మనకి టీటీడీ అనేసి తిరుపతి టైప్‌లో ఒక రిప్లికా లాగా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం రిప్లికా లాగా ఒకటి కొండ మీద ఒక టెంపుల్‌నైతే పెట్టారు. సో, దాన్ని విజిట్ చేయడం కోసం అయితే ఫస్ట్ మేము ఎండాడ సైడ్ అంటే ఋషికొండ సైడ్ అయితే వెళ్ళాము. మేము సిటీలోంచి వెళ్ళకుండా ఆనందపురం ఫ్లైఓవర్ అయితే ఉంది కదా! సో, డైరెక్ట్‌గా అక్కడి నుంచి మేమైతే సిటీ ఔట్‌స్కట్స్‌కే ఎంటర్ అయ్యామనమాట. సిటీ లోపల నుంచి వెళ్తే ఆల్మోస్ట్ 2 అవర్స్, 1 ½ అవర్స్ ట్రాఫిక్‌లోనే అయిపోతుంది. సో, మేమైతే మేము విజిట్ చేసే ప్లేసెస్‌ని బట్టి మేమైతే ఈ వేని చూజ్ చేసుకున్నాము. సో, ఆనందపురం ఫ్లైఓవర్ మీద నుండి రిషికొండ సైడ్ అయితే వెళ్ళాము. ఇక్కడ టీటీడీ టెంపుల్‌కైతే వెళ్ళాము. యాక్చువల్‌గా 12:30కి లంచ్‌కి బ్రేక్ అయితే ఉంటుంది టెంపుల్‌కి. సో, కరెక్ట్‌గా మేము 11:30 కల్లా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు, టెంపుల్ కదా! సో, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి ఇక్కడైతే అటాచ్ చేశాను. అండ్ అయిపోయిన తర్వాత సేమ్ టీటీడీలో మనకి ఎలాగైతే ప్రసాదం పెడతారో ఇక్కడ కూడా దర్శనం అయిన తర్వాత ప్రసాదం అయితే పెట్టారు. ఇక్కడ దద్దోజనం అయితే పెట్టారనమాట. ఇక్కడ కార్ ఇంకా బైక్ పార్కింగ్‌కి ఫుల్ స్పేస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా. ఫుల్ ఎండ అనమాట. మేము వెళ్ళిన రోజైతే ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనొచ్చు. అంటే క్లైమేట్ మాకు అస్సల సపోర్ట్ చేయలేదు. మా మిస్టేక్ ఏంటి అనేసంటే అలాంటి టైంలో మేము ట్రిప్ ప్లాన్ చేసుకోవడం. మోస్ట్‌లీ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ నుంచే కొంచెం కొంచెం ట్రిప్స్ కొంచెం బెటర్‌గా అనిపిస్తాయి. లైక్ కొంచెం మాన్సూన్ లాగా ఉంటుంది కదా! మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రిలాక్స్డ్‌గా ఉంటది. ఎండ వల్ల ఇంకా టైర్డ్‌గా అనిపిస్తుంది. సో, ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చాలా దగ్గర ఋషికొండ బీచ్ అయితే జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మనకి ఋషికొండ బీచ్ అయితే వస్తుంది. సో, ఋషికొండ బీచ్‌కైతే వెళ్ళాము. ఆ రోజు సండే కదా! ఫుల్ రష్ ఉంది. పార్కింగ్ అయితే అస్సలు స్పేస్ అయితే లేదు. సేమ్ ఎండ వల్ల ఎక్కువ టైం అయితే బీచ్‌లో కూడా స్పెండ్ చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అక్కడ జస్ట్ రిలాక్స్ అయిపోయి మేమైతే లంచ్‌కి వెళ్ళిపోయాము. సో, లంచ్ వచ్చేసి సోమలాయ్‌తో చేసాము. విత్ లైవ్ బ్యాండ్ చాలా బావుంది ఫుడ్ కూడా. ఫుడ్ చాలా అథెంటిక్ టేస్ట్‌లో ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాండ్ కూడా మీరిక్కడ చూడొచ్చు. సో, మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇదొచ్చేసి ఒక రెస్టో బార్ అనొచ్చు. అండ్ లైవ్ కుకింగ్ కూడా మనం చూడొచ్చనమాట. ఇక్కడ గ్లాసెస్‌తోనే ఉంటుంది కిచెన్ అంతా కూడా. యాంబియన్స్ ఇంకా ఫుడ్ చాలా బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత ఫుడ్ అయితే బాగా తిన్నాము. సో, మేము వెళ్ళేది విజయనగరం రామనారాయణంకి. రామనారాయణంలో ఈవినింగ్ ఆఫ్టర్ 5 మనకి లేజర్ షో అయితే ఉంటుందనమాట. రామాయణం రిలేటెడ్‌గా. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అనేసి విన్నాము. సో, దానికైతే వెళ్దామని ప్లాన్ చేసాం. మాకిదంతా అయ్యేసరికి 1:30, 2 అయితే అయింది. సో, మీన్‌వైల్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడం కోసం వేలో ఇందిరాగాంధీ జూ పార్క్‌కైతే వెళ్ళాము. ఇది ఇంకొక మిస్టేక్ అని అయితే చెప్పొచ్చు. దైవగాయమేలో చలంగా మాయిపోయి మాయ చేసే అమాయి ప్రేమాయి ఎంత గాయమైన నాది నవేను తీమి కాదిప్పుకోసే. సో, మిస్టేక్ అని చెప్పాను గదా! ఆ మిస్టేక్ ఏంటంటే ఈ జూ పార్ట్ అనేదే ఒక మిస్టేక్. ఫుల్‌గా హెవీగా తినున్నాం కదా! ఇంకేం నడుస్తాంలే అనేసని కార్‌కి కూడా టికెట్ తీసుకున్నామనమాట. సో, ఇక్కడ ప్రైస్ లిస్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. అక్కడ అడల్ట్‌కొచ్చేసి రూ. 70 అలాగైతే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. కార్‌కొచ్చేసి ఇందులో 4 వీలర్‌కి 750 అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకా నయం స్మార్ట్ ఫోన్‌కి రూ. 50 అయితే ఛార్జ్ చేయలేదు. బెటర్ అనిపించింది. నేను ఇది చూస్తుంటేనే తెలిసింది స్మార్ట్ ఫోన్‌కి కూడా ఉందనేసి. సో, మా టోటల్ ఎంట్రన్స్ కోసం వచ్చేసి రూ. 960 అయితే దీనికి జరిగిందనమాట. బట్ దీనికి 960 మ్యాటర్ కాదు గానీ, అసలు వర్త్
గా నాకు అనిపియలేదు. సో, కార్ అయితే తీసుకొనెళ్ళాము. బట్ కార్‌లోంచి చూడగలిగే యానిమల్స్ చాలా తక్కువ. ఒక 5-6 ఉంటాయేమో హార్డ్‌లీ. బట్ మిగిలిన యానిమల్స్ అన్నిటికి కూడా ఖచ్చితంగా మనం వాక్ చేయాల్సుంటుంది. వెళ్లి చూడాలి, యానిమల్స్‌ని చూడాలి అంటే కొంచెం వాక్ చేయాల్సుంటుంది. లైక్ నడవాలి, కంపల్సరీగా నడవాలి ఒక ప్లేస్ టు ప్లేస్. సో, కార్‌లోనే అన్నీ చూడడానికైతే అవ్వదు. సో, కార్‌కి టికెట్ తీసుకోవడం అనేది నా దృష్టిలో అయితే అది పెద్ద వర్త్‌లా నాకనిపియలేదు. సో, కొన్ని ప్లేసెస్‌కి అక్కడి నుంచి ఇక్కడికి చిన్న చిన్న ప్లేసెస్ వరకు మేము కార్ యూజ్ చేసాం. మిగతాదంతా కూడా నడుచుకుంటూనే యానిమల్స్ అన్నిటిని కవర్ చేసాము. సో, అలాగా జూ అయితే నాకు మధ్యలో అసలు జూ అనేది ప్లాన్‌లో లేదు. అక్కడ వెళ్తూ ఉండగా వేలో కనిపించడం వల్ల మేమైతే సరే టైం ఎలాగో ఉంది కదా! ఫిల్ చేద్దాం అన్నట్టుగా మేమైతే జూలోకొచ్చాము. ఎక్స్‌పీరియన్స్ అయితే బాగా జరిగింది. ఒక లెసన్ అయితే నేర్చుకున్నాం ప్రతి దాంట్లోకెళ్ళకూడదనేసి. సో, ఇలా కొన్ని యానిమల్స్‌ని అయితే కవర్ చేసుకొని 1-1.5 అవర్‌లో అయితే మేము బయటకొచ్చేసాము. ఇంకిక్కడి నుండి అయితే మేము విజయనగరం స్టార్ట్ అయిపోయాము. మధ్యలో టీ బ్రేక్ అవన్నీ కవర్ చేసుకొని విజయనగరం రీచ్ అయ్యేసరికి 4:45 అలా అయితే అయింది. కరెక్ట్‌గా సన్‌సెట్ అయ్యే టైంకయితే మేము విజయనగరం అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్‌గా విజయనగరం ఈవినింగే మా విజయనగరం ప్లాన్ అనమాట కంపల్సరీగా. సో, లేజర్ షో అనేది ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. సో, దానికోసమనేసి మేమైతే వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ అయితే ఉంది చూసారా? చాలా టూరిస్ట్ బసెస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడ చూసారా కమల పువ్వులో ఉంది. అందులో లోటస్ పాండ్ అనమాట. ఇక్కడొచ్చి నార్మల్ పాండ్. ఇందులో ఒక టార్టాయిస్ కూడా ఉంది. మోస్ట్‌లీ చాలా టెంపుల్స్‌లో ఇలాగా టార్టాయిస్‌ని అయితే పెంచుతారు. ఇక్కడ ఫ్లవర్స్ ఉండుంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉండేది ఆ పాండ్, లోటస్ పాండ్. బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ టెంపుల్ ప్రెమిసెస్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. ఇది చాలా పెద్ద ల్యాండ్‌లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ టెంపుల్ అంతా కూడా ఒక బాణం ఆకారంలో ఉంటుంది. వీడియోలో విగ్రహం కనిపిస్తుంది కదా! ఇతనే నరసింహమూర్తి గారు. ఇంత బ్యూటిఫుల్ టెంపుల్‌ని ఏపీలో సృష్టించినందుకు చాలా థాంక్‌ఫుల్‌గా ఉండాలి మనం. అంత బ్యూటిఫుల్‌గా ఉంది టెంపుల్ అయితే. ఇదంతా కూడా ఒక బాణం ఆకారంలో అయితే ఉంటుంది. మన దగ్గర డ్రోన్ ఏం లేదు కాబట్టి పైనుంచి టాప్ వ్యూ మనకి కనిపించే ఛాన్స్ లేదు. సో, ఒకసారి మీరే చూడండి ఈ టెంపుల్‌ని. ఆంజనేయ స్వామి ఎదురుగుండా ఉన్నాయి కదా! ఆ స్టెప్స్ వచ్చేసి బాణంలాగా, ఇంకా ఆంజనేయ స్వామికి అటు ఇటు ఉన్న ఆర్క్స్ వచ్చేసి విల్లులాగా అనమాట. ఓవరాల్‌గా టెంపుల్ షేప్ అయితే ఇలా ఉండింది. అండ్ ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. అండ్ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ కూడా అవైలబుల్‌గా ఉంది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు తెలిసింది. అండ్ ఇక్కడైతే ఇటు సైడ్ మనకి లక్ష్మీదేవి ఉంది కమల పువ్వులో. అటువైపు స్టెప్స్‌కి అటు సైడ్ సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. లైటింగ్ వేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది కొంచెం లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇవన్నీ లైటింగ్ అయితే వేశారు. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది టెంపుల్ అంతా కూడా. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇటు సైడ్ వచ్చేసి విష్ణాలయం ఉంది. అటు సైడ్ వచ్చేసి రాముని ఆలయం అయితే ఉండింది. ఆ ఎండ్ అనమాట. మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. సో, ఇక్కడ చూసారు కదా! సో, ఇప్పుడైతే ఫస్ట్ విష్ణాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొని మనమైతే టెంపుల్ లోపలికైతే వెళ్దాము. సో, మెయిన్ టెంపుల్ లోపల వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే తీయలేదు. అండ్ ఇక్కడొచ్చేసి రామాయణ దర్శన్ అని ఉంది కదా! ఇదంతా కూడా స్టోరీ అనమాట. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లాగా మొత్తం అన్ని స్టాచ్యూస్ ఉంటాయి. లైక్ ఆ స్టాచ్యూతోనే మనకొక స్టోరీ అనేది గుర్తొచ్చేలాగా ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బావుంటుంది ఇదంతా గూడా. చెప్పాలంటే లోపల కూడా క్యామ్ అదంతా అలౌ లేదు. బట్ రిఫరెన్స్ కోసం ఎలా ఉంటది అని మీకు చూపించడం కోసం చిన్న క్లిప్స్ మాత్రమే నేను తీశాను. ఈజీగా అర్థమవ్వడం కోసం కింద చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ ఇంకా తెలుగులో బ్రీఫ్‌గా అయితే ఆ స్టోరీ కోసం కూడా చిన్నగా ఇచ్చారు. నెక్స్ట్ ఈ రామాయణ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఎండ్‌లో మనకి రాముని ఆలయం అయితే వస్తుంది. అది దర్శనం చేసేసుకున్న తర్వాత బయటికి చూస్తే మనకి ఇలా పైనుంచి గోశాల అయితే కనిపిస్తుందనమాట వీడియోలో చూపించినట్లు. మనకి లేజర్ షో చాలా నీట్‌గా, క్లియర్‌గా ఉండాలి అనేసంటే లైట్ అనేది కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోవాలి. అంటే సన్‌సెట్ అయితే అయిపోవాలి. డార్క్‌గా ఉన్నప్పుడే మనకి లేజర్ షో అనేది క్లియర్‌గా అయితే ఉంటుంది. సో, ఎంత టైం అయినా కూడా డార్క్ అయ్యే వరకు వెయిట్ అయితే చేశారు. సో, మాకైతే 6:45, 6:30 దాటేసింది. చాలా లేట్ అయింది చెప్పాలంటే. అసలు లేజర్ షో ఎలా ఉంటది అనేది ఎగ్జాంపుల్‌కి జస్ట్ ఒక్క 1 మినిట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఎలా ఉంటదో చూసేయండి మీరు కూడా. మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి.
సో, చూసారు గదా! లేజర్ షో అయితే అలా ఉంటుందనమాట. ఎగ్జాంపుల్‌గా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. బట్ వీడియో అలా ఉంది కానీ లైవ్‌లో ఇంకా చాలా చాలా బావుంది. నాకైతే ఐ ఫీస్ట్ అనే చెప్తాను. అంత నచ్చింది నాకైతే. ఏపీలో ఉండి ఇంకా వెళ్ళని వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే ఇక్కడికి ప్లాన్ చేసుకోండి. ఇదొక హిడెన్ జెమ్ అనైతే అంటాను నేను. సో, మొత్తం ఈ స్టోరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా హారతిచ్చారు. హారతిచ్చేసిన తర్వాత మేము కూడా హారతి తీసుకొని కింద గోశాల దగ్గరకైతే వెళ్ళాము. కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఇంక మేమైతే ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట నైట్. సో, అక్కడే కొంచెం రూమ్స్ అవి తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరలో మంచి రూమ్స్ అయితే ఉన్నాయి అఫోర్డబుల్‌గా. అక్కడ రూమ్స్ అయితే తీసుకొని కాసేపు ఇక్కడ గోశాల దగ్గర టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మేమైతే బయటకొచ్చేసాము. బయటకు వస్తూ ఉండగా మాకైతే పులగం ప్రసాదంగా పెట్టారు. చాలా టేస్టీగా ఉంది. ఇది కొంచెం తినేసి సో, డిసైడ్ అవుతున్నామనమాట. లేట్ అయిపోయింది కదా! విజయనగరంలోనే స్టే చేద్దామా? వైజాగ్ వెళ్ళిపోదామా అనేసి. సో, కాసేపు అటు ఇటు అయిన తర్వాత ఆలోచించి మేమైతే లేట్ అయిపోయిందనేసి ఇంక విజయనగరంలోనే స్టే చేసాము నైట్. రైల్వే స్టేషన్ దగ్గరలో కొంచెం మంచిగా అఫోర్డబుల్ రేంజ్‌లో మనకి రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి రూమ్ సెట్ చేసుకున్న తర్వాత డిన్నర్ చేసేసి అక్కడే పడుకున్నాము. సో, నెక్స్ట్ డే అయితే మేము విజయనగరం కోటకెళ్ళాము. అది పార్ట్ 2లో అయితే చూపిస్తాను. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.